వినిపిస్తూ ఉంది. అయితే దీంట్లో గొప్ప పర్ఫార్మెన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. సో అంటే మీకు హెల్ప్ చేసింది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మేము చాలాసార్లు మేము చెప్తా ఉంటాం, మాకు భారతీయ జనతా పార్టీకి మాకు నరేంద్ర మోడీ, మా పార్టీ సిద్ధాంతం, మా కార్యకర్తలు ఎంత బలమో మాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ ఉండడం కూడా మాకు నిజంగా కూడా అంత బలం అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం. సో దానికి తోడు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయిన్ అయ్యారు. సో అది కూడా మాకు బలమే. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పోయి ఈ తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి మరి ప్రచారం చేశారు, అక్కడ కూడా తిరస్కారం చేశారు. సో ఢిల్లీలో కూడా పోయి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు మరి ఎక్కడో. సో అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పూర్తిగా అంటే గత అనేక సార్లు 3 టర్ములు షీలా దీక్షిత్ నాయకత్వంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ నుంచే కేజ్రీవాల్ ఈ యొక్క ఢిల్లీ పీఠాన్ని తీసుకున్నారు. ఎందుకంటే అన్నా హజారే గారితో అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన సందర్భంలో ఏదైతే ఒక అవినీతి ఏదైతే జరిగిందో, యూపీఏ 2లో ఏదైతే జరిగినటువంటి అవినీతి, ముఖ్యంగా సోనియా గాంధీ మరి చైర్పర్సన్గా మరి ఒక డమ్మీ అభ్యర్థిగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ను పెట్టి మరి దేశంలో జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఆ రోజు మరి వీరు ఏదైతే ఉద్యమాన్ని ప్రారంభం చేశారో అన్నా హజారే, సో ఆ ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రధారుడిగా కేజ్రీవాల్ ఉన్నారు. అయితే కేజ్రీవాల్ను కూడా ప్రజలు ఆ రోజు నిజంగా కూడా ఏదో దేశంలో ఒక మార్పు కోసం ఈయన పోరాటం చేస్తున్నారు అని అనుకున్నారు. సో ఊహించని విధంగా అన్నా హజారే గారికి మరి ఈయన వెన్నుపోటు పొడిచి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకున్నటువంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగినట్లు చెప్పాడు. అంటే వారు అంటే ఆయన రాజకీయ ప్రస్తావన గురించి నేను చెప్తా ఉన్నాను. సో 2013లో ఆయన ఆ రోజు ఛాంపియన్గా కనిపించాడు ప్రజలకు. సో నిజంగా కూడా అన్నా హజారే గారు ఏదైతే ఒక సమరయోధుడు, ఆయన ఒక హానెస్ట్ పర్సన్ ఈ యొక్క ఉద్యమం చేశాడు, దాన్ని పూర్తిగా కేజ్రీవాల్ దాన్ని ఒక మోసపూరితంగా కుట్రపూరితంగా ఆ యొక్క వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని ఉపయోగించుకొని ఎన్నికల్లోకి వచ్చారు. దాంట్లో మనం చూసాం 13 తర్వాత జరిగినటువంటి 14 ఎన్నికల్లో వారణాసి పోయి నరేంద్ర మోడీ గారిని ఓడగొడతా అని చెప్పేసి పోయాడు. ఘోర ఓటమి జరిగింది. మళ్ళీ ఢిల్లీకి వచ్చి ప్రజలకు క్షమాపణ కోరారు. సో నేను ఢిల్లీ తప్ప ఇంకా దేశంలో ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి మరి చెప్పిండు. ఆ రోజు నిజంగా కూడా 2015 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతోటి ఈ యొక్క కేజ్రీవాల్కు అవకాశం ఇచ్చారు. కానీ కేజ్రీవాల్ యొక్క నిజస్వరూపం ఈరోజు ఢిల్లీ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు తెలవడం కోసం కొంత సమయం పట్టింది. ఈ యొక్క కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ నకల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సేమ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవినీతి మరి ఏదైతే అవలంబించిందో అలాంటి రాజకీయ ఎత్తుగడలను మరి వారు కూడా కేవలం ఈ యొక్క కుటుంబ రాజకీయాలను ఇవి చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు ఇలా అర్థమయ్యి ఢిల్లీలో ఈరోజు కేజ్రీవాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇది కూడా ఒక కాంగ్రెస్ కల్చర్ ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి ఇలా ప్రజలు నమ్మి మరి 26 ఏళ్ళుగా అంటే 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏదైతే ఉందో, దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి ఢిల్లీ ప్రజలు కూడా ఈసారి అవకాశం ఇద్దాం, ఈ యొక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు ఢిల్లీ కలుషితమైపోయింది. మరి పూర్తిగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇది చూపురు కట్ట యొక్క గుర్తుతో వచ్చిందో దాన్ని కూడా క్లీన్ చేద్దాం. మరి ఈ యొక్క యమునా నది క్లీన్ చేసుకుందాం, అభివృద్ధిని క్లీన్ చేసుకుందాం. ఈరోజు ఒక విశ్వనగరంగా డెవలప్ కావాల్సిన ఢిల్లీ మరి ఎంతో వెనుకబడి ఉన్నామనేటటువంటి ప్రజల్లో ఒక భావన ఏదైతే వచ్చిందో ఇలా మోదీ యొక్క నేతృత్వంలో మరి ఇక్కడ కూడా ఆ యొక్క పాలన రావాలని చెప్పేసి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అయితే దీంట్లో మనం ఏంటంటే ఈ యొక్క ఆప్ ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు పోషించలేదు. అంటే అది ప్రారంభమైనప్పటి నుంచి కూడా అధికారంలోనే ఉంది. సో ఆప్ యొక్క డౌన్ ఫాల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఈ యొక్క ప్రజలకు ఒక పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే మనం చూసాం లిక్కర్ స్కామ్లో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి అరెస్ట్ అయినా రియల్గా దేశ రాజకీయాల్లో మనం చూసాం చాలాసార్లు అరెస్ట్ అయితే వెంటనే రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి ఉంది జైల్లోకి పోతే. కానీ సిసోడి ఈయన కేజ్రీవాల్ చాలా సంవత్సరాలు చాలా రోజులు ఇక ముఖ్యమంత్రి పదవిని పట్టుకొని కూర్చున్నారు. సరే చివరికి రాజీనామా చేసి తాను తప్పించుకొని ఈ యొక్క వ్యతిరేకతను తప్పించుకొని ఎన్నికల్లోకి రావాలని అనుకున్నాడు. కానీ సో ప్రజలు తిరస్కరణ అయితే చేశారు.
సో ఇక్కడ బీజేపీ ఒక మంచి విక్టరీ, అంటే ముందు నుంచి మనం అయితే ఊహించామో ఢిల్లీ ప్రజలు కోరుకున్న విధంగా ఇవాళ తీర్పు వస్తున్నది మనం అది చూస్తూ ఉన్నాం. రైట్. శ్రవణ్ కుమార్ గారు,